అందరికీ నమస్కారం. 25th డే ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ ఫర్ గ్రేడ్స్ 1 and 2. 25వ రోజు ఎలాంటి కృత్యాలు చేయించాలి, ఆ కృత్యాల కొరకు ఎలాంటి మెటీరియల్ని వాడాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా తెలుగుకు సంబంధించిన కృత్యాలు. తెలుగుకు సంబంధించిన కృత్యాల కోసం మనం అక్షరాల కార్డులు, చిత్రాల చార్టు, పదాల కార్డులు, పదాల చార్టు, బింగో కార్డులు, శాండ్ ట్రే అనేది సిద్ధం చేసుకోవాలి. ఇక యాక్టివిటీస్లోకి వెళ్తే ఫస్ట్ యాక్టివిటీ, స్ట్రీమ్ వారికి చిత్రాల చాటుని అందించి చిత్రాలను చూపిస్తూ ఆ ట అనే అక్షరాలను నేర్పించాలి. మౌంటైన్ వారికి చిత్రాన్ని చూపించి పదం చదివించాలి. స్కై వారికి చిత్రాలను చూపించి అది ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పించాలి. సెకండ్ యాక్టివిటీ, స్ట్రీమ్ వారికి పదాల చార్టును అందించి పదాలను చదివించాలి. మౌంటైన్ వారికి చిత్రాల చార్టును, పదాల కార్డులను అందించి జత చేయమని చెప్పి ఆ పదాలను చదివించాలి. స్కై వారికి టెక్స్ట్ బుక్ని అందించి ఆ ట అనే అక్షరాలను గుర్తించమని చెప్పాలి. థర్డ్ యాక్టివిటీ, ఆటలు. స్ట్రీమ్ వారితో అక్షరం ఎక్కడ అని ఆటను ఆడించాలి. దీనికోసం ముందుగా నేల మీద కొన్ని అక్షరాల కార్డులను పెట్టి అందులోంచి టీచర్ చెప్పిన అక్షరాలను పిల్లలు పరిగెత్తి తీసుకుని వచ్చి ఆ అక్షరాలతో పదం చెప్పించేలాగా మనం విద్యార్థులను ప్రోత్సహించాలి. మౌంటైన్ వారితో అక్షరం చిత్రం జోడించు అనే ఆటను ఆడించాలి. ఒకవైపు చిత్రాలను ఉంచాలి, మరొక వైపు మొదటి అక్షరాలను ఉంచాలి. విద్యార్థి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిత్రానికి ఆ చిత్రం యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో ఆ అక్షరాన్ని జతపరచాలి. ఈ విధంగా ఈరోజు నేర్పించిన ఆ ట అనే అక్షరాలతో పాటు ముందు రోజుల్లో నేర్పించిన అక్షరాలను కూడా చిత్రాలను కూడా జోడిస్తూ ఈ ఆటని కంటిన్యూ చేయాలి. స్కై వారితో అక్షర బింగో అనే ఆటను ఆడించాలి. దీనికోసం విద్యార్థులకు బింగో కార్డులను అందించాలి. మనం హౌసీ ఆటను ఏ విధంగా అయితే ఆడతామో దీనిని కూడా విద్యార్థులతో ఆ విధంగానే ఆడించాలి. ముందుగా ఎవరికైతే ఒక లైన్ నిండుతుందో వారు బింగో సార్ లేదా బింగో మేడం అని చెప్పాలి. పూర్తిగా కార్డు ఎవరికి అవుతుందో వారు గెలిచినట్లు. ఫోర్త్ యాక్టివిటీ, రైటింగ్ ప్రాక్టీస్. దీనికోసం స్ట్రీమ్ వారితో శాండ్ ట్రేలో అక్షరాలను రాయించాలి. మౌంటైన్ వారితో పలకపై 2 అక్షరాల చిన్న పదాలను రాయించాలి. అదేవిధంగా స్కై వారితో బ్లాక్ బోర్డ్ మరియు నోట్బుక్లో ఈరోజు నేర్పించిన ఆ ట అనే అక్షరాలకు ముందు రోజుల్లో నేర్పించిన అక్షరాలను కూడా జోడిస్తూ 3 పదాల చిన్న వాక్యాలను రాయించాలి. ఇక్కడితో తెలుగుకు సంబంధించిన కృత్యాలు పూర్తయ్యాయండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ యాక్టివిటీస్ చేయించడానికి కావలసిన మెటీరియల్: నెంబర్స్ చార్ట్, 5 సేమ్ పిక్చర్స్ విత్ డిఫరెంట్ సైజెస్, 7 మిక్స్డ్ పిక్చర్స్ విత్ డిఫరెంట్ సైజెస్, 1 to 20 నెంబర్ కార్డ్స్. ఇక యాక్టివిటీస్లోకి వెళ్తే ఫస్ట్ యాక్టివిటీ, బిగ్ టు స్మాల్. స్ట్రీమ్ వారికి కొన్ని పిక్చర్స్ ఇచ్చి బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. అదేవిధంగా మౌంటైన్ వారికి 5 సేమ్ పిక్చర్స్ విత్ డిఫరెంట్ సైజెస్లో ఇచ్చి వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. మౌంటైన్ వారికి 7 మిక్స్డ్ పిక్చర్స్ విత్ డిఫరెంట్ సైజెస్ ఇచ్చి వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. సెకండ్ యాక్టివిటీ, స్ట్రీమ్ వారికి 10 లోపు ఏవైనా 3 నెంబర్ కార్డ్స్ ఇచ్చి వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ మౌంటైన్ వారికి 1 నుండి 20 లోపు ఏవైనా ఒక 5 నెంబర్ కార్డ్స్ ఇచ్చి వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. ఇక స్కై వారికి కూడా 1 నుండి 20 వరకు మధ్యలో ఉన్న ఏవైనా 7 నెంబర్ కార్డ్స్ ఇచ్చి వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేసి అవి ఎలా అరేంజ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి. థర్డ్ యాక్టివిటీ, రైటింగ్ ప్రాక్టీస్. స్ట్రీమ్ వారితో 10 నుంచి 1 వరకు నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్లో రాయించాలి. మౌంటైన్ వారితో 20 నుంచి 1 వరకు నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయించాలి. స్కై వారికి కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయించాలి. ఫోర్త్ యాక్టివిటీ, రైటింగ్. స్ట్రీమ్ వారితో 1 నుంచి 30 వరకు నెంబర్స్ని నోట్స్లో రాయించాలి. అదేవిధంగా మౌంటైన్ వారితో 1 నుంచి 50 వరకు నెంబర్స్ని నోట్బుక్లో రాయించాలి. స్కై వారితో 1 నుంచి 70 వరకు నెంబర్స్ని నోట్బుక్లో రాయించాలి. ఇక్కడితో మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ యాక్టివిటీస్ చేయించడానికి కావాల్సిన మెటీరియల్స్ 5-6 నెంబర్ కార్డ్స్, 5-6 స్పెల్లింగ్ కార్డ్స్, పిక్చర్ కార్డ్స్ అండ్ వర్క్షీట్ స్ట్రిప్ ఆర్ షార్ట్ సెంటెన్సెస్ విత్ 5-6 స్పెల్లింగ్స్ అండ్ శాండ్ ట్రే. ఫస్ట్ యాక్టివిటీ పిక్చర్ రీడింగ్ అండ్ నెంబర్ స్పెల్లింగ్ ఐడెంటిఫికేషన్. స్ట్రీమ్ వారికి 5 యాపిల్స్ అండ్ 6 ఫ్లవర్స్ ఉన్న ఒక పిక్చర్ని అందించి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయించాలి, వాటి స్పెల్లింగ్ని ఐడెంటిఫికేషన్ చేయించాలి. మౌంటైన్ వారికి సేమ్ పిక్చర్ని అందించి 5-6 స్పెల్లింగ్స్ని చదివించాలి. స్కై వారితో 5-6 స్పెల్లింగ్స్ని వాళ్ళు ఓన్గా చెప్పించాలి. సెకండ్ యాక్టివిటీ స్పెల్లింగ్ రీడింగ్ అండ్ రైటింగ్. స్ట్రీమ్ వారితో 5-6 స్పెల్లింగ్స్ చదివించాలి. మౌంటైన్ వారికి స్పెల్లింగ్ కార్డ్స్, నెంబర్ కార్డ్స్ ఇచ్చి వాటిని మ్యాచ్ చేయించాలి. స్కై వారికి సెంటెన్స్ వర్క్షీట్ ఇచ్చి అందులో 5-6 స్పెల్లింగ్స్ని ఐడెంటిఫై చేయించాలి. థర్డ్ యాక్టివిటీ గేమ్. ముందుగా స్ట్రీమ్ వారిని సర్కిల్లో కూర్చోబెట్టాలి, మ్యూజిక్ ఆన్ చేయాలి. టీచర్ 5-6 స్పెల్లింగ్ కార్డ్స్ని ఒక్కొక్క విద్యార్థికి పాస్ చేయాలి. మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు ఎవరి చేతిలో అయితే 5 ఉంటుందో వారు నిలబడి 5 యాపిల్స్ అని చెప్పాలి. ఎవరి హ్యాండ్లో అయితే 6 ఉంటుందో వాళ్ళు 6 ఫ్లవర్స్ అని చెప్పాలి. ఇదే యాక్టివిటీని మౌంటైన్ వారికి కూడా చేయించాలి. వారైతే 5 కార్డు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు స్పెల్లింగ్ చెప్పాలి. 6 కార్డు పట్టుకున్న వాళ్ళు 6 స్పెల్లింగ్ చెప్పాలి. ఇదే యాక్టివిటీని స్కై వారికి కూడా చేయించాలి. వాళ్ళైతే స్పెల్లింగ్ని కరెక్ట్గా చెప్తూ ఆ స్పెల్లింగ్ కార్డ్ని పిక్చర్కి మ్యాచ్ చేయాలి. ఫోర్త్ యాక్టివిటీ రైటింగ్ ప్రాక్టీస్. స్ట్రీమ్ వారితో 5-6 స్పెల్లింగ్స్ని శాండ్ ట్రేలో ట్రేసింగ్ చేయించాలి. మౌంటైన్ వారితో ఈ స్పెల్లింగ్స్ని బోర్డు పైన రాయించాలి. స్కై వారితో నోట్బుక్లో స్పెల్లింగ్స్ని నీట్గా కరెక్ట్ ఫార్మేషన్లో స్పేస్ ఇస్తూ రాయించాలి. ఇక్కడితో ఇంగ్లీష్కి సంబంధించిన యాక్టివిటీస్ పూర్తయ్యాయి. ఇవండి ఈరోజు చేయించాల్సిన యాక్టివిటీస్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.